నమస్తే. జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సొంగ రోషన్ కుమార్ రానున్న ఎన్నికలలో తనను గెలిపించాలని ఓటర్లను కోరిన వైనం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయడంకా మోగించిన జంగారెడ్డిగూడెం బడ్స్ అండ్ బ్లాసమ్స్ విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయబేరి మోగించిన జంగారెడ్డిగూడెం శ్రీ త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఎన్డీఏ కూటమి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. చింతలపూడిలోని నియోజకవర్గ స్థాయి ఎన్నికల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కేఆర్దేకు రోషన్ కుమార్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తొలుత జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో చింతలపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సొంగ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికలలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న ఏప్రిల్ 21న నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నేను తెలుగుదేశం తరఫున చింతలపూడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని. ఈ విషయంలో నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఏప్రిల్ 22 మేమందరం కూడా ఇక్కడికి శ్రీ మధ్యాంజనేయ స్వామి గుడి దగ్గర రావడం జరిగింది. మనందరికీ తెలుసు స్వామి గారు ఎంత శక్తివంతులో. ఇక్కడికి వచ్చిన వారికి వారు అనుకున్న మొక్కులు కానీ కోరికలు కానివ్వండి తీరుతాయని అందరూ నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చి ఆ స్వామి గారి బ్లెస్సింగ్స్ని తీసుకోవడం జరిగింది. ఇది చూసుకొని ఇక్కడ నుంచి మేము రంగాపురం వెళ్ళి ఈ రోజున 10 గంటల 47 నిమిషాలకు నా యొక్క నామినేషన్ చింతలపూడి అభివృద్ధి కొరకై, చింతలపూడి యువత కొరకై, చింతలపూడి భవిష్యత్తు కొరకై వేయబోతున్నాను. కావున మీరందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ నామినేషన్ ప్రక్రియని విజయవంతం చేసి అందరూ కూడా క్షేమంగా వచ్చి ఇళ్ళకి క్షేమంగా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కె అభిజ్ఞ 593, భాస్కర్ బెన్నన్ 593, యు వైశాలి 592 మార్కులు సాధించారు. వీరితో పాటుగా ముగ్గురు విద్యార్థులు 590 పైబడి, 18 మంది విద్యార్థులు 580 పైబడి, 39 మంది విద్యార్థులు 570 పైబడి, 57 మంది విద్యార్థులు 560 పైబడి, 83 మంది విద్యార్థులు 550 పైబడి, 150 మంది 500 పైబడి మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ యాజమాన్యం అభినందించారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ డైరెక్టర్ పి సతీష్ చంద్, కరెస్పాండెంట్ వి శ్రీనివాస్, ప్రిన్సిపల్ ప్రసన్న లక్ష్మి, డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్నలతో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హర్షిత వంశీ
ఈరోజు ప్రకటించినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలతో మన ప్రాంతంలోనే మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. అత్యధికంగా 593 మార్కులతోటి ఇద్దరు విద్యార్థులు 593 మార్కులు సాధించడం జరిగింది. వాళ్ళు ఒకళ్ళు అభిజ్ఞ, రెండు బెన్ జాన్సన్, వీళ్ళిద్దరికీ 593. అలానే 590 పైన మార్కులు 592 తోటి ఇంకొక విద్యార్థి, అలా 590 మార్కులు పైబడి ముగ్గురు, అలానే 580 పైబడి మార్కులు సాధించిన వాళ్ళు 18 మంది, 570 పైన సాధించిన వాళ్ళు 41 మంది, అలా 550 మార్కులు పైన సాధించిన వాళ్ళు 82 మంది, అదేవిధంగా 500 పైన మార్కులు సాధించిన వాళ్ళు 164 మంది. ఇది చాలా అత్యధికమైనటువంటి ఫలితాలు. ఈ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులకు, అలానే దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి, అలానే కష్టపడి ఈ రిజల్ట్ సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ అభినందనలు. ఇలానే గత వారం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్లో కానివ్వండి, ఇవాళ ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో కానివ్వండి, మా విద్యా వికాస విద్యార్థులు అత్యధిక మార్కులతోటి మన ప్రాంతంలోనే, మన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ మంచి ఫలితాలు సాధించారు. వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు. అలానే ఫ్యూచర్లో కూడా ఇటువంటి మంచి ఫలితాలు సాధించి మన ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మా వంతు సహకారం మేము కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ విద్యార్థులు విజయ డంకా మోగించారు. విజయ భార్గవ్ 592 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. అదే విధంగా వి కీర్తి 591, యశ్వంత్ 567, ఎస్ దాక్షాయిని 557, ఈ భాను 539 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ వద్ద సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది తమ స్కూల్ నుంచి 9 మంది విద్యార్థులు మాత్రమే 10వ తరగతి పరీక్షలు రాశారని తెలిపారు. ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ పరీక్షలలో 100కు 100 మార్కులు తమ విద్యార్థి సాధించడం గర్వంగా ఉందని అన్నారు. తమ పాఠశాల నుంచి మరిన్ని మెరుగైన విద్యా ఫలితాలు అందించేలా విద్యార్థులకు తర్ఫీదు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Good afternoon, Jangareddiguram. I'm proud to announce my result. We proved hard work reaps, sincerity wins. So this is the result of our 10th class children. Only 9 of our students went for board exam and we rocked the platform. And yes, Vijay Bhargav is here right from LKG to 10th and he stands first in town, 592. I'm proud to announce he got 100 on 100 in math and also 100 on 100 in sciences. In languages we rocked in such a way I have no words to explain. I'm so happy for that, and our students' discipline proved what a discipline is, and I'm so happy. I'm thankful to all the parents who have trusted us and kept the students with us. So town first 592 Vijay Bhargav and Vemula Kirti 591 is town second, and so on, and we are so happy to announce this. నా పేరు ఎస్ విజయ్ భార్గవ్. నేను ఈ బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్ ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతున్నాను. నాకు 10th క్లాస్ రిజల్ట్ వచ్చి 500కి 592, 592/600 వచ్చాయి. ఈ రిజల్ట్ రావడానికి కారణం మా మేడం అండ్ మా టీచర్స్ అండ్ మై పేరెంట్స్. ఈ రిజల్ట్ రావడానికి మా మేడం మాకు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేశారు. అంతేకాక ఈ స్కూల్లో మెయిన్ థింగ్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మమ్మల్ని చదువు ఫోకస్ చేసేలా చేసింది. ద హోల్ క్రెడిట్ గోస్ టు అవర్ ప్రిన్సిపల్, మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్. ఐఎమ్ కీర్తి. నేను బర్డ్స్ అండ్ బ్లాసమ్ స్కూల్లో 8th క్లాస్ నుండి చదువుతున్నాను. మేడం మాకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని, మంచి టీచర్స్ని ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. నాకు 591, 600కి వచ్చినాయి. ఇంగ్లీష్లో 100 out of 100, సోషల్లో కూడా 100 out of 100 వచ్చినాయి. సైన్స్ ఆల్సో 100 out of 100. థ్యాంక్ యూ ఆల్ ద టీచర్స్, మేడం అండ్ మై డియర్ పేరెంట్స్. నాకు 567 మార్క్స్ అనేది వచ్చింది. ఈ స్కూల్కి త్రోడ్ వచ్చాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా మేడం కానీ మా టీచర్స్ కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ మార్క్స్ రావడానికి. నేను టీచర్స్కి కానీ మేడం కానీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ టీచర్స్. సార్, నా పేరు సురేష్ కుమార్ అండి. మా అబ్బాయి వచ్చేసి విజయ్ భార్గవ్. ఈరోజు టౌన్ ఫస్ట్లో ఉన్నాడు 10th రిజల్ట్స్లోను. మా అబ్బాయి ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఎస్పెషల్లీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మేడం అండి. సో ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా నేను ఏ స్కూల్ మార్చుకోకుండా
ఇదే స్కూల్లో ఉంచడం జరిగింది. సో యాజ్ ఏ పేరెంట్గా నాకు మేడం డిసిప్లిన్ మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది. నేను చాలామందికి ఇన్స్పిరేషన్, అంటే చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే మెజారిటీ బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ వచ్చేసి హైలైట్ ఏంటి అంటే డిసిప్లైన్ అండి. ఈ డిసిప్లైన్ వల్ల ఈరోజు స్కూల్ ఫస్ట్ అలాగే టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది మా అబ్బాయి. సో మేడంతో పాటు ఈ స్కూల్లో చదివించడం నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. డి సురేఖ 592 మార్కులు, ఎన్ యోగిత 575 మార్కులు, కె శ్రీజ 571 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ యాజమాన్యం అభినందించారు. అనంతరం ప్రిన్సిపల్ త్రివేణి ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది తమ స్కూల్ నుంచి 26 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారని అన్నారు. వీరిలో 10 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని తెలిపారు. మొత్తంగా 98% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని అన్నారు. తమ విద్యార్థులు ఇటువంటి ఫలితాలు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. మార్చి 2024 ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో మా స్కూల్ విద్యార్థులు సురేఖ 600 మార్కులకి 592, యోగిత 575 మార్కులు, శ్రీజ 571 మార్కు సాధించి ఈ ఫలితాలు సాధించడంలో వీరి ముగ్గురు ప్లస్ వీళ్ళ తల్లిదండ్రులు, మా టీచింగ్ స్టాఫ్ కృషి అనంతం. ఇది కేవలం 26 మందితోటే సాధించిన ఫలితం. సాధించినటువంటి ఈ విద్యార్థులను వీళ్ళ తల్లిదండ్రులను, నా టీచింగ్ స్టాఫ్ బృందాన్ని అభినందిస్తున్నాను. My name is Surekha. I have got 592 out of 600. This is due to my parents, principal sir and teachers. Thanks to everyone who had supported me through the journey. Thanks to Triveni Prasad Educational Society. మై నేమ్ ఇస్ యోగిత. నాకు ఈ 10th క్లాస్ పరీక్షలో 575 మార్కులు వచ్చినాయి 600కి. నాకు ఈ మార్క్స్ రావడానికి కేవలం మా టీచర్స్, మా ప్రిన్సిపల్ సారు చాలాసార్లు మాకు మోటివేషన్ స్టోరీస్ చెప్పడం వల్ల, మా సార్ చెప్పిన మా టీచర్స్ కృషి, అందువల్లే మాకు మార్కులు వచ్చినాయి. పైగా మా పేరెంట్స్ ఎఫర్ట్ బై గాడ్స్ గ్రేస్ కూడా తోడడం వల్లే మాకు వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు. ఈవెన్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళని కూడా పాస్ చేయడానికి చూస్తారు. ఇదంతా ఈ ఇన్స్టిట్యూషన్కి అంకితం. థ్యాంక్ యూ. My name is K. Srija. నాకు 600కి 571 వచ్చింది. దీనికి కారణం మా ప్రిన్సిపల్ సార్, టీచర్స్ అండ్ మై పేరెంట్స్. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు మై ప్రిన్సిపల్ సార్, టీచర్స్ అండ్ మై పేరెంట్స్. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో వారి ప్రతిభను కనపరిచారు. సయ్యద్ హర్షన్ 591 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. 11 మంది విద్యార్థులు 580 పైబడి, 24 మంది విద్యార్థులు 570 పైబడి, 34 మంది విద్యార్థులు 560 పైబడి, 45 మంది విద్యార్థులు 550 పైబడి, 86 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అభినందించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. 21 మంది విద్యార్థులు గణితంలో 100కి 100, 9 మంది విద్యార్థులు తెలుగులో 100కి 100, 9 మంది విద్యార్థులు సోషల్లో 100కి 100 మార్కులు సాధించారని అన్నారు. ఈ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏకైక సంస్థగా ప్రతిభ నిలిచిందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాము. 591 మార్క్స్ తోటి ప్రతిభ స్కూల్ టాపర్గా హర్ష నిలిచాడు. తర్వాత 588 మార్క్స్ తోటి రయాన్ అన్సారీ, అలాగే 585 మార్క్స్ తోటి రిధమ్ సాయి, తర్వాత 584 మార్క్స్ ఇద్దరు అరుణిమ అండ్ కావ్యాస్ నిలిచారు. అలాగే 580 పైన ఏకంగా 11 మెంబర్స్ నిల్చున్నారు, అంటే ఆల్మోస్ట్ 8% అది. అట్లాగే 570 పైన 24 మెంబర్స్ 17%. తర్వాత 560 పైన 34 మెంబర్స్ అంటే 25%. ప్రతి నలుగురిలో ఒకరికి 560+ మార్క్స్ వచ్చాయి. తర్వాత 550 పైన ఏకంగా 138 మంది హాజరైతే పరీక్షకి, అందులో 45 మెంబర్స్కి 550+ వచ్చాయి. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి 550 పైన మార్కులు సాధించడం అనేది చాలా బ్రహ్మాండమైన రిజల్ట్గా పరిగణిస్తున్నాము. అట్లానే యావరేజ్ మార్క్స్ చూసినట్టయితే స్కూల్కి ఓవరాల్గా 507 స్కూల్కి యావరేజ్ స్కోర్గా నిలిచాము. అట్లాగే సబ్జెక్ట్ వైజ్గా తెలుగులో 100కి 109 మెంబర్స్కి వచ్చింది. తర్వాత మ్యాథ్స్లో 100కి 121 మెంబర్స్, అలాగే 99 పైన 33 మెంబర్స్, 98 పైన 46, అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి 98 పైన రావడం సాధించింది. సైన్స్లో 99 మెంబర్స్ నలుగురికి,
తర్వాత సోషల్ 100 మార్క్స్ 9 మెంబర్స్ స్కోర్ చేయడం జరిగింది. సో ఇంత అత్యద్భుతమైన రిజల్ట్ సాధించానని తెలియజేయడానికి గర్వపడుతున్నాం. అలాగే 540 పైన 53 మంది, 500 పైన అయితే ఏకంగా 86 మెంబర్స్ సాధించారు. మరి ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులు అందరికీ కూడా ప్రతిభ స్కూల్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. హార్డ్ వర్క్ చేసే రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ ఇచ్చినందుకు స్టాఫ్కి మేనేజ్మెంట్ తరఫున, అట్లాగే మంచి సపోర్ట్ ఇచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ప్రతిభ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున విషింగ్ ఎవ్రీబడి ఆర్ హార్టీ థ్యాంక్స్. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల విద్యార్థులు తమ సత్తాను చాటారు. జి నిఖితా సాయి 590 మార్కులు, ఎం కార్తికేయ 580, జి రాఘవ 576, బి కీర్తన 561 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ ప్రిన్సిపల్ ఈ శ్రీనివాస్ అభినందించి మాట్లాడారు. పరీక్ష ఏదైనా సూర్య విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో సూర్య విద్యార్థులు విజయదుందుభం వహించడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా సూర్య విద్యా సంస్థల చదివిన విద్యార్థులు 87 మెంబర్స్, 84 మెంబర్స్ పాస్ అవడం జరిగింది. మా హైయెస్ట్ మార్కు 590 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, 590. నిఖిత సాయి, కంగ్రాచులేషన్స్ టు నిఖిత సాయి, కంగ్రాచులేషన్స్. అలాగే 590 కాకుండా 87 మెంబర్స్ లోనే అరౌండ్ 30 మెంబర్స్ కి అబౌవ్ 500 రావడం జరిగింది. అలాగే 590, 580, 576, 557 ఈ విధమైన మార్కులతో సూర్య విద్యార్థులు ఈ అప్లాండ్ ఏరియాలోనే అలా విజయదుందు మోగించడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఇంటర్ ఫలితాలు ఏ విధంగా అయితే విజయ పరంపర విజయాలు సాధించామో అదే విజయ పరంపరని 10th క్లాస్లో కూడా మీరు సాధించడం అనేది మాకు గర్వకారణం. ఈ ఫలితాలు సాధించడంలో కృషి తెలిపినటువంటి మా అధ్యాపకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఇయరే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలాంటి ఫలితాలను మేము సాధిస్తామని మేము సగర్వంగా అందరికీ తెలియజేస్తున్నాము. సూర్య విద్యా సంస్థలు అంటేనే రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించడంలో మేటి. ఇది గతం కాదు, ఇప్పుడు కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జి నిఖితా సాయి. నేను సూర్య స్కూల్లో చదువుతున్నాను. నాకు 600కి 590 మార్క్స్ వచ్చాయి. దీని అంతటికీ కారణమైన సూర్య విద్యా సంస్థలకి, మా ప్రిన్సిపల్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర విద్యార్థులు విజయకేతం ఎగరవేశారు. ఎం మనోజ్ 571, పి సంపత్ 567, జె చరణ్ 565, టి ఉదయ్ 561 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ యాజమాన్యం అభినందించారు. పుష్పగుచ్చాలు అందజేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు, అకాడమిక్ డైరెక్టర్ బాచిరాజు సత్యనారాయణ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం తమ విద్యా సంస్థకే సాధ్యమని అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ తో పాటుగా పోటీ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు సత్తా చాటుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, ఏవో రమేష్, అకాడమిక్ ఇన్ఛార్జ్ బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదే ఏ రిజల్ట్ లో కూడా రామచంద్ర స్టార్ట్ అనే విధంగా రిజల్ట్ మొన్న ఇంటర్ రిజల్ట్ కానీ, ఈరోజు 10th రిజల్ట్ కానీ, నిన్న లిటిల్ ఛాంపియన్షిప్స్ కానీ రాష్ట్ర లెవెల్లో మంచి ర్యాంకులు సాధించడం మా విద్యార్థుల యొక్క ప్రతిభ. ఆ విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మా టీచర్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రామచంద్ర ఇన్స్టిట్యూషన్ ని ఇంకా బాగా చేయాలని తపంతో మా మేనేజ్మెంట్ మొత్తం కృషి చేస్తుందని, అలాగే మా టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తున్నారని, రామచంద్రలో చాలా మంచి ఉజ్వల భవిష్యత్తు, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందిస్తూ, ఉత్తమ విలువలు పెంపొందిస్తూ, ఉన్నత ర్యాంకులు సాధిస్తూ, విద్యార్థులు విద్యతో పాటు సంస్కారం నేర్పడానికి రామచంద్ర ఇన్స్టిట్యూషన్ లో అహర్నిశలు కృషి చేస్తుందని తెలియజేస్తూ, మా 10th క్లాస్ విద్యార్థులు చాలా అద్భుతంగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారు. 571 అవుట్ ఆఫ్ 600, 567, 563, 565 అండ్ 561 అండ్ లాట్ ఆఫ్ అబౌవ్ 500 మార్క్స్ తెచ్చుకున్నారు చాలామంది. అండ్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు. ఓకే, వాళ్ళ కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ దామ్. అండ్ యాక్చువల్గా ఇక్కడ చెప్పాలనుకుంటే, మేము చెప్పాలనుకునేది, మా వల్ల వీళ్ళు సాధించారంటే కాదు, వీళ్ళు వాళ్ళ వల్లే సాధించారు. 570 అయినా ఏదైనా, కానీ మేము సరిగ్గా చెప్పకుండా ఉన్నట్టయితే 570 వచ్చేవి కావు. ఇది మాత్రం నేను చెప్పగలను.
This is Amanush from 10th class of Sri Ramchandra English Medium School. Today I scored 571 marks. I am very grateful to my management, my teachers and my parents for encouraging me. Thank you. This is Uday from Sri Ramchandra English Medium School. Today I scored 561 marks in 10th class exam. I am very thankful to my teachers and parents. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. ఎన్డీఏ కూటమి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం వాసులు భారీగా తరలి వెళ్లారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. పట్టణంలోని ఎన్డీఏ ఎన్నికల కూటమి కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా చింతలపూడికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణాధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన నాయకులు చింతల నాని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం నుంచి సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం నుంచి భారీగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా చింతలపూడి గ్రామం చేరుకుంటున్నాం. మరి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఈవేళ సొంగ రోషన్ కుమార్ గారు నామినేషన్ వేస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి పార్టీ అధినేతలందరూ కూడా ఎంతో ఆనందంతో జంగారెడ్డి టౌన్ నుంచి 2000 మంది, మరి 100 కార్లతోటి 2000 మంది, అలాగే 100 బైకులతోటి ఈవేళ బయలుదేరడం జరుగుతుంది. మరి ఈవేళ 15,000 మంది తోటి సొంగ రోషన్ కుమార్ గారు చింతలపూడి ఎంఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ వేస్తున్నారు. మరి ఆయనకి విజయం చేకూర్చాలని, మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు
సీఎం అవ్వాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నాం. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సొంగ రాషన్ కుమార్ గారికి మద్దతుగా జంగారెడ్డి పట్టణం నుంచి జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో బయలుదేరి చింతలపూడి వెళ్తున్నాం. ఈ రోజు సొంగ రాషన్ కుమార్ గారి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే అదేవిధంగా ఏలూరు ఎంపీ గారి పుట్ట మహేష్ యాదవ్ గారి నామినేషన్ కూడా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి కూటమి తరఫున కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మోడియం సూర్యచంద్రరావు చంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. కావున రానున్న ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు. పోలవరం నియోజకవర్గ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా ఎస్ రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. కావున రానున్న ఎన్నికలలో తను గెలిపించాలని కోరారు. తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు. చింతపల్లి ప్రశాంత్ 580 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు లోవకుమారి మాట్లాడుతూ ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో తమ పాఠశాలకు చెందిన 24 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని తెలిపారు. 50% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెంలోని గుంటూరు భాష్యం స్కూల్ విద్యార్థులు విజయబేరి మోగించారు. వెంపటి నిఖిల సత్యశ్రీ 591 మార్కులు, పసుమతి దేవస్య 590, కుమ్మి ఎల్సి రోజు 588, ఇనగడపు తేజ ఆబిది 587, పెంటకోట స్వర్ణ 585 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, జోనల్ ఇన్ఛార్జ్ జి సత్యనారాయణ, స్కూల్ ప్రిన్సిపల్ జె సూర్యనారాయణ, ఛాన్స్ ప్రిన్సిపల్ పి రాధికారాణి అభినందించారు. జంగారెడ్డిగూడెంలో శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, మున్సిపల్ కౌన్సిలర్ కటారి వాసుతో పాటుగా సొలసా సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సింహాద్రి కళ్యాణ్, ఇన్ఛార్జ్ సిరి మోహిత, మద్దిపట్టి రమేష్, ఎన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్
చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్లు సోమవారం వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా భారీ ర్యాలీలను నిర్వహించి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రావూరి కృష్ణ, పరిమి సత్తిపండు, రాజాన సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, వలవల తాతాజీ, చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, తిరుమల శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సొంగ రోషన్ కుమార్ రానున్న ఎన్నికలలో తనను గెలిపించాలని ఓటర్లను కోరిన వైనం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయడంకా మోగించిన జంగారెడ్డిగూడెం బడ్స్ అండ్ బ్లాసమ్స్ విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయబేరి మోగించిన జంగారెడ్డిగూడెం శ్రీ త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.